శరభయ్య అనే రైతు ప్రతి సంవత్సరం తన పంటను రామయ్య అనే మధ్యవర్తికి అమ్మేవాడు. ఎప్పటిలానే ఆ ఏడు కూడా పంటని కొనడానికి వచ్చిన రామయ్యతో శరభయ్య, చూడు రామయ్య, ఈ సంవత్సరం ధరలు పెరిగాయి. పాత ధర నాకు గిట్టుబాటు కాదు. అలాగే శరభయ్య, నేను మాత్రం కాదన్నానా? వ్యవసాయం కూడా ఖర్చుతో కూడుకున్నదే. పోయిన సంవత్సరం 900 వరహాలకి నా పంటను అమ్మాను. ఈ సంవత్సరం 1000 వరహాలు అయితేనే నాకు లాభం రాకపోయినా నష్టం రాదు. శరభయ్య, ఒకేసారి 100 వరహాలు పెంచితే ఎలాగా? చూడు రామయ్య, నీకు కష్టమైతే చెప్పు. పక్క ఊరి పరంధామయ్య 1100 వరహాలకి నా దగ్గర పంట కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదో నువ్వు నా దగ్గర ప్రతి సంవత్సరం కొంటున్నావని ఆలోచిస్తున్నాను. అదీగాక నేను పెట్టుబడి క్రింద శ్రీగుప్తుడి వద్ద అప్పు చేశాను. వద్దులే శరభయ్య, ఆ 1000 వరహాలు నేనే ఇస్తాను. ఇదిగో ముందుగా ఒక 500 వరహాలు ఇస్తున్నాను. మిగతాది పంట తీసుకెళ్లే రోజు ఇస్తాను. అలాగే రామయ్య, నీ ఇష్టం వచ్చినప్పుడు పంట తీసుకుని వెళ్ళు. శరభయ్య రామయ్య ఇచ్చిన 500 వరహాలు తీసుకున్నాడు. ఇంతలో శరభయ్య భార్య కామాక్షి వచ్చి, ఏమండి, ఆ శ్రీగుప్తుడి వద్ద మనం తీసుకున్న అప్పు జమ చేసి అతని వద్ద తాకట్టు పెట్టిన ఇంటి కాగితాలు తీసుకురండి. అవును, ఇప్పుడే వెళ్ళి అతను అప్పు తీర్చేసి ఇంటి కాగితాలు తీసుకుని వస్తాను. శరభయ్య 500 వరహాలు తీసుకుని శ్రీగుప్తుడి ఇంటికి బయలుదేరాడు. సరిగ్గా అదే సమయానికి శ్రీగుప్తుడు దారిలో శరభయ్యకి ఎదురుపడ్డాడు. అయ్యా, మీకోసమే నేను వస్తున్నాను. నా కోసం వస్తున్నావంటే అప్పు కోసమే అయి ఉంటుంది. అవును, మీ అప్పు 500 వరహాలు తీర్చడానికే వస్తున్నాను. శ్రీగుప్తుడు శరభయ్య ఇచ్చిన 500 వరహాలు తీసుకుని, ఇప్పుడు పట్నం వెళుతున్నాను. రేపు వచ్చి నీ ఇంటి కాగితాలు తీసుకో. మరి అప్పు తీర్చిన విషయం మీకు గుర్తుంటుందా? నమ్మకం లేకపోతే నీ ఇంటి కాగితాలు ఇచ్చాకే అప్పు తీర్చు. నమ్మకం లేక కాదు, రేపు వచ్చి ఇంటి కాగితాలు తీసుకుంటాను.